ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల 23న మల్లికార్జున స్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరాలు సమర్పిస్తారు. 25వ తేదీన కీలక ఘట్టమైన పాగాలంకరణ జరుగుతోంది. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాలను మండపాలను రంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయం రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సాధారణ భక్తులకు స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం ఉంటుంది. ఉచిత దర్శనం, 200 రూపాయల శీష్టు దర్శనం, 500 రూపాయల అతి శీష్టు దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు చంద్రావతి కళ్యాణ మండపం వద్ద నుంచి ఈ నెల 23 వరకు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తారు. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దట్టమైన అడవిలో ఎత్తైన కొండలెక్కి లోతైన లోయలు దాటి పక్షుల కిలకిల రావాలు వింటూ పచ్చని గొడుగు కింద పయనిస్తూ 40 కిలోమీటర్ల నడకదారిలో భక్తులు కైలాసం చేరుకుంటున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వేలాది మంది శివమాలధారులు, సాధారణ భక్తులు ఈ మార్గంలో మల్లన్న సన్నిధికి పాదయాత్రగా వెళ్తున్నారు. మంచినీరు సరఫరా, అన్నప్రసాదాల వితరణ, అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాల ఎంపిక, ఉచిత బస్సుల ఏర్పాటు, మంచినీరు జలప్రసాద వితరణ పేరుతో ఆరో వాటర్ సరఫరాకు సంబంధించి, అదేవిధంగా గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు కాలినడకన వచ్చేటువంటి భక్తులకి వెంకటాపురం నుంచి మరి భీమునికొలను, అదేవిధంగా మనకు హాటకేశ్వరం వరకు వచ్చేటువంటి క్రమంలో మంచినీటి వసతి, మరుగుదొడ్ల ఏర్పాటు, మెడికల్ క్యాంపు, షేడ్ ఏరియాకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మనకు మొన్న 10వ తారీఖున జరిగినటువంటి సమీక్షా సమావేశంలో భాగంగా వారికి 4 రకాల సూచనలు, వాటిలో ఉచిత బస్సు ఏర్పాటు చేయటం ఆల్రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీరుకి సంబంధించి ఎవరైతే కూలీలో ఉంటారో వారికి ఒక 300 ml లీటర్ వాటర్ బాటిల్ ఒకటి అదనంగా పీక్ డేస్ లో ఇవ్వమని చెప్పారు. వాటికి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. తర్వాత చిన్నపిల్లలకి సంబంధించినంత వరకు బిస్కెట్స్, పాలు ఇలాంటివి, అదేవిధంగా చంటిబిడ్డల తల్లులకి, వికలాంగులకి, వృద్ధులకి ప్రత్యేకించి వారికి మన క్యూలైన్లో పోవటానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటు ఉచిత దర్శనానికి వచ్చినటువంటి భక్తులు రోజు మొత్తం మీద 24 గంటలు 21 గంట మనం క్యూలైన్ నడపడానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాము.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 23వ తారీఖున మరి స్వామి అమ్మవార్లకి పట్టు వస్త్రాల సమర్పణ కోసం సాయంత్రం 6:30 ముహూర్తం ఉంది. ఆ రోజు వస్తారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి గవర్నర్ గారు కూడా నేను తప్పనిసరిగా స్వామి వరకు కాకుండా భక్తుల యొక్క ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ట్రాఫిక్ మీద దృష్టిలో పెట్టుకున్నాము. అది కరోనా అయినాక మరలా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా భక్తులందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మరి భక్తులు వారి యొక్క అవసరాల మేరకు వచ్చినటువంటి భక్తులకి వీలైనంత వరకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి దేవస్థానం తరఫున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా లోపాలు అనేది తప్పనిసరిగా ఉంటాయి. పెద్ద మనసుతోటి వచ్చినటువంటి భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి సంబంధించి ఏదైతే మీరు ఇంత దూరం ఏ ప్రయాసాలకు వచ్చి వస్తారో ఆ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం మరి మీరు కొంత ఓర్పు సహనంతో ఉండి దేవస్థానం వారితో సహకరించవలసింది. అదేవిధంగా మా సిబ్బంది అందరినీ కూడా భక్తుల పట్ల ఎటువంటి చిన్న అనుచితమైన ప్రవర్తన కానీ లేదా వారు చెప్పేటువంటి మాటలు ఎక్కడా కూడా భక్తులకి మరి నొచ్చుకునేటట్లుగా ఉండకూడదు అని చెప్పేసి మీరు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పోలీసు అదేవిధంగా అందరం కూడా సమన్వయంతో పనిచేసి ఈ 11 రోజుల బ్రహ్మోత్సవాన్ని పూర్తి స్థాయి విజయవంతం చేయడంలో మరి మీ ద్వారా భక్తులు వారందరినీ కూడా వచ్చినటువంటి వారు ఈ 11 రోజుల్లో మీ అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి స్వామి అమ్మవారు ప్రారంభ మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శన భాగ్యం అదేవిధంగా వారి యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చేసే కార్యక్రమాధికారిగా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.